వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, సో లాస్ట్ సెషన్లో మనం సెక్షన్ ఫామ్లో మనం నేర్చుకున్నాం, డిరైవ్ చేసాం. సో ఈ పర్టికులర్ సెషన్లో కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ మనం నేర్చుకుని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం, సరేనా? ఇక మిడ్ పాయింట్ ఫామ్లో ఒకటి నేర్చుకోండి. మిడ్ పాయింట్ ఏంటి అంటే సింపుల్గా ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ x1 y1 అండ్ x2 y2. ఒకవేళ ఈ రెండు పాయింట్స్కి మధ్యలో మిడ్ పాయింట్ ఉందనుకోండి, అప్పుడు దాని ఫార్ములా ఏంటి అంటే x1 + x2/2 y1 + y2/2. ఇది మీకు తెలిసిందే. అయితే ఇది ఎట్లా వచ్చింది అంటే సెక్షన్ ఫార్ములా నుంచే వచ్చింది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్, ఇది ఏ, ఇది బి అనుకుందాం. ఇక్కడ పి ఇంటర్నల్గా డివైడ్ చేస్తున్నాం అనుకోండి, ఇది కరెక్ట్గా మిడిల్ పొజిషన్లో ఉంది. అంటే అప్పుడు ఏపీ ఎంతో పీబీ కూడా అంతే కదా. అంటే మేము ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏపీ డివైడెడ్ బై పీబీ ఈజ్ నథింగ్ బట్ m/n రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకున్నాం. ఇది లాస్ట్ టైం మనం m/n రేషియోలో డివైడ్ చేసింది. ఇక్కడ m ≠ n కదా. ఒకవేళ m = n అయింది అనుకోండి, అప్పుడు 1/1 వస్తుంది. అంటే ఏపీ వాల్యూ 1 పార్ట్, పీబీ వాల్యూ 1 పార్ట్. ఈ రెండింటి ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అప్పుడు రేషియో 1:1 కదా. అలాంటప్పుడు ఇదేమో x1 y1, ఇదేమో x2 y2 కదా నాన్న. మరి ఈ ఫార్ములా ఎలా వచ్చింది అంటే సెక్షన్ ఫార్ములానే మనం వాడదాం. అంటే సపోజ్ ఈ px, y వాల్యూస్ కావాలి నాకు. x ఎలా వస్తుంది? ఐ విల్ బి గెటింగ్ x యాజ్ 1 × x ప్లస్ ట్రిక్ని యూజ్ చేయండి, ఈ 1 × x2, 1 × x1 ప్లస్ 1 × x2, అవునా, డివైడెడ్ బై 1 + 1, అవునా కదా. అంటే 1 × x1 అంటే x1 అయినా, 1 × x2 అంటే మళ్ళీ x2 అయినా, అంటే x1 + x2 డివైడెడ్ బై 1 + 1 = 2. అలా వచ్చింది. అవును. ఈవెన్ ఇప్పుడు y1 కావాలనుకోండి, yకి ఎలా చేస్తాం మనం? 1 × y1 ప్లస్ 1 × y2, అంతే కదా. 1 × y1 ప్లస్ 1 × y2 చేస్తాం, డివైడ్ బై 1 + 1, y1 + y2/2. అర్థమైందా? సో దిస్ ఈస్ ద మిడ్ పాయింట్ ఫార్ములా అనమాట, రైట్. నెక్స్ట్ నోట్ ఏంటి అంటే ద పాయింట్ P ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ పాసింగ్ త్రూ AX1 y1 అండ్ BX1 y2. దెన్ ద రేషియో ఇన్ విచ్ P డివైడ్స్ AB ఈజ్ AP is to PB = x1 - x is to x - x2 ఆర్ y1 - y is to y1 - ఇది మనం ఆల్రెడీ చూసాం. ఎట్లా అంటే ఫ్రెండ్స్, సెక్షన్ ఫార్ములా మనం డిస్కస్ చేసుకునేటప్పుడు సపోజ్ ఇది m/n రేషియోలో ఉందనుకోండి, అప్పుడు మనం ఆల్రెడీ చేసిందేనా ఇది. ఈ ఫార్ములా కొంచెం మీకు చదివితే మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఇది x2 y2 కదా. సపోజ్ ఇది m/n రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకోండి. మనం ఏం చెప్పుకున్నాం? m/n రేషియోలో డివైడ్ చేస్తే కనుక P డివైడ్స్ AB. మనం ఏం చెప్పచ్చు అంటే ఆల్రెడీ స్టార్టింగ్లో మనం ఏం చెప్పాం నాన్న? x - x1 డివైడెడ్ బై x2 - x. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ నథింగ్ బట్ డయాగ్రామ్ని చూసుకోండి ఒకసారి. మనం ఈ డయాగ్రామ్ని గీసాం కదా. ఈ డయాగ్రామ్లో 3 పాయింట్స్ పెట్టినప్పుడు ఇలా కొన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి మనకి. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ మనం ఆల్రెడీ చేసినప్పుడు m డివైడెడ్ బై n ఈజ్ ఈక్వల్ టు, ఈ పార్ట్ను మనం చూసాం. ఈ పార్ట్ ఏమవుతుందన్న? x - x1 అయ్యేది. x - x1 డివైడెడ్ బై ఈ పర్టికులర్ ట్రయాంగిల్లో ఈ పార్ట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడికి మనకి x2 ఉంటుంది. x2 మైనస్ దిస్ పర్టికులర్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ x2 - x. ఇదేమో x2 - x, ఇదేమో x - x1. ఇది డివైడెడ్ బై ఇది కదా. సో ఇది డివైడ్ బై ఇది అంటే చేసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ద పాయింట్ P x, y ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ x2 y2. అంటే ఈ రెండు పాయింట్స్ గుండా పాస్ అవుతూ ఏదైనా ఒక పాయింట్ P x, y అనేది ఉంటే దెన్ ద రేషియో ఇన్ విచ్ P డివైడ్స్, ఈ P అనే పాయింట్ ఏ రేషియోలో ABని డివైడ్ చేస్తుంది అంటే x - x1/x2 - x. రైట్ నాన్న? దాన్నే కదా మనం m/n అనుకున్నాము ఫస్ట్ ఈక్వేషన్లో. ఎస్ అవును, దాన్నే కదా మనం m/n అనుకున్నాం నాన్న ఫస్ట్ ఈక్వేషన్లో. సో అలా చేసినప్పుడు మనకి ఈ రేషియోలో అంటే m/n రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్తున్నాడు. ఆ m వాల్యూ ఏది, ఇది n వాల్యూ, ఇది కరస్పాండింగ్. అర్థమైందా? దట్ ఈస్ నథింగ్ బట్ ఈవెన్ y అయినా అంతే. y ఎలా చేస్తాం నాన్న? మనం yని ఈ పర్టికులర్ పాయింట్స్ని కరస్పాండింగ్ రేషియో చూసాం కదా. సో దాన్ని ఇప్పుడు ఈ పర్టికులర్ రేషియోస్ ఏమవుతాయి? ఈ రెండు కలిపితే y1 - y డివైడెడ్ బై y - y2 అయ్యాయి. ఎస్ ఓ నో? దిస్ ఈజ్ నథింగ్ బట్ m/n రేషియో అనమాట. రైట్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కావాలంటే ఇది చూస్తే ఇది Px, y కదా, ఇదేమో x2 y2, ఇదేమో x1 y1 పాయింట్స్. మన డయాగ్రామ్లో మనం చూసినప్పుడు ఇదేమవుతుంది నాన్న? ఈ పర్టికులర్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ y కదా. వైలోంచి ఈ y1ని తీసేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ వైలోంచి y1ని తీసేసాం.
y minus y1. Yes or no? Or y minus y1 divided by, ఓకే, తర్వాత ఇదేమవుతుందన్న, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది మొత్తం y2లోంచి మనం వైని తీసేసాం, y2లోంచి వైని తీసేసాం. సో y మైనస్ y1 బై y2 మైనస్ y అన్న y1 మైనస్ y బై y1 మైనస్ y మైనస్ y2 అన్న ఒకటే. ఎందుకని, ఇప్పుడు దీనిలోంచి నెగిటివ్ కామన్ తీయండి, నెగిటివ్ కామన్ తీస్తే y1 మైనస్ y డివైడెడ్ బై, దీనిలోంచి కూడా నెగిటివ్ కామన్ తీస్తే y మైనస్ y2 వస్తుంది. మళ్ళీ మైనస్ మైనస్ క్యాన్సిల్, మళ్ళీ ఇదే కదా వచ్చింది. ఎస్ ఓ నో? నో చేంజ్, అవునా కదా? సో ఆ రేషియో m:n రేషియోని ఈ విధంగా ఇచ్చాడనమాట, అంతే. జస్ట్ మీకు ఈ కాన్సెప్ట్ గుర్తుంటే ఈ వాల్యూస్ కూడా మీకు గుర్తుంటాయి. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next note. Okay, friends, look at the next note, Nana. The ratio in which the line segment joining x1, y1 and x2, y2 is divided by x-axis is అంటున్నాడు. అంటే చూడండి, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం చెప్పుకున్న కాన్సెప్ట్లో ఈ విధంగా ఉందనుకోండి, అంటే లైన్ సెగ్మెంట్ని x-axis అనే పాయింట్ కట్ చేస్తుంది. x-axisలో x, 0 కదా, ఏ పాయింట్ అయినా సరే y వాల్యూ బికమ్స్ 0. ఇందాక నోట్లో మనం ఏం చెప్పుకున్నాము, సి మనం చెప్పుకున్నది ఏంటి అంటే y మైనస్ y1 ఈజ్ టు y2 మైనస్ y. ఇదే కదా మనం చెప్పుకున్నాము. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ డిఫైన్ ఇఫ్ పాయింట్ ఆన్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి ఇన్ ద రేషియో ఇన్ విచ్ p డివైడ్స్ ab అనేది, అవునా కదా? ఈ పాయింటే కదా లాస్ట్ నోట్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది కనుక x-axis, ఈ స్ట్రైట్ లైన్ x-axis గుండా పాస్ అయితే x, 0 ఈజ్ ద పాయింట్, అంటే ఇది x, ఇది y. సో 0 కదా నాన్న, సో y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ y1 ఈజ్ టు y2 మైనస్ 0 విచ్ రిజల్ట్స్ టు మైనస్ y1 ఈజ్ టు y2. దట్ ఈస్ వాట్ వీ గాట్ హియర్. ఈ విధంగా వచ్చింది. అదే y-యాక్సిస్ పరంగా చూస్తే, ఒకవేళ లైన్ ఇలా వెళుతోంది అనుకోండి, y-యాక్సిస్ కట్ చేస్తుంది అనుకోండి, అప్పుడేంటి, y-యాక్సిస్ మీద ఏదైనా సరే 0, y, అవునా కదా? x వాల్యూ 0 కదా y-యాక్సిస్ మీద. అలాంటప్పుడు x మైనస్ x1 ఈజ్ టు x2 మైనస్ x. ఈ ఫార్మాట్లో మనం x ప్లేస్లో 0 పెడతాం, y పాయింట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి 0 మైనస్ x1 ఈజ్ టు x2 మైనస్ 0 విచ్ రిజల్ట్స్ టు మైనస్ x1 ఈజ్ టు x2. అదే కదా వచ్చింది. y-యాక్సిస్ అయితే x 0, x-యాక్సిస్ అయితే y వాల్యూ 0. సో వాటిల్లో లాస్ట్ ప్రీవియస్ నోట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తాయన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్స్ నాన్న. కొన్నిసార్లు ఇవే లైన్స్ ఇచ్చేసి మనకు ఆప్షన్స్లో ఈ రేషియోస్ ఇస్తారనమాట. అప్పుడు కేర్ఫుల్గా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ బిట్స్ ఇవ్వచ్చు. ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద క్వశ్చన్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ a -1, 10 and b 4, -5 in the ratio 3:2 internally. సో మనం ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి? సి ఫ్రెండ్స్, కోఆర్డినేట్స్ ఇచ్చాడు, m:n రేషియో ఇచ్చాడు, ఇంటర్నల్లీ అన్నాడు. ఇంటర్నల్లీ అన్నప్పుడు ఫార్ములాలో ప్లస్ వస్తుంది, అవునా కదా? సో వాట్ ఈస్ ద ఫార్ములా నాన్న? సో ద ఫార్ములా ఈస్ mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇదే కదా ఫార్ములా. ఇందులో m వాల్యూ 3, n వాల్యూ 2. సో m ఈక్వల్స్ టు 3, n ఈక్వల్స్ టు 2 కదా. సో x1 y1 ఇవి x1, దిస్ ఇస్ y1, దిస్ ఇస్ x2, దిస్ ఇస్ y2 కదా నాన్న. సో ద పాయింట్ ఈజ్, సి, mx2 అంటే 3 ఇంటూ x2. x2 అంటే ఎంత నాన్న? 4 ప్లస్ n అంటే 2 ఇంటూ x1 అంటే ఎంత? x1 ఈజ్ నథింగ్ బట్ -1 హోల్ డివైడెడ్ బై 3 + 2 కదా. m ఈజ్ నథింగ్ బట్ 3 హియర్, 3 ఇంటూ y2 ఈజ్ -5 ప్లస్ n ఈజ్ నథింగ్ బట్ 2 into y1. y1 is nothing but 10 divided by 3 + 2. So 3 4s 12 plus plus into minus is -2, 1s 2 divided by 3 + 2 is 5, 3 5s 15 -15 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2 into 10 is 20 divided by 5 కదా. సో 12 - 2 is 10/5, -15 + 20 is nothing but 5/5. So 5 2s 10, 5 1s 5. So answer is 2, 1. So answer is 2, 1. Right Nana? So what is the which option Nana? Option C. అయితే మీరు ఈ ఫార్ములా అంతా చేసి సబ్స్టిట్యూట్ చేసే కన్నా కూడా మనం ఆల్రెడీ ఒక చిన్న ట్రిక్ చెప్పుకున్నాం. ఏంటో షార్ట్ కట్ నానా? సో ఎప్పుడైతే లైన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు మనకి, దిస్ ఇస్ -1, 10, ఇంకోటేమో 4, -5 అన్నాడు. పాయింట్ P x, y ఇక్కడ ఉంది, రైట్? సో ఇది 3:2 రేషియోలో డివైడ్ చేస్తోందని ఇచ్చాడు. సో మనం ఏం చెప్పుకోవచ్చు,
ఎక్స్ అంటే ఏమొస్తుంది నాన్న, మనం డైరెక్ట్గా ఇది కనుక మనం మైండ్లో క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే, మైండ్లో క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, 2 × -1 ప్లస్ 3 × 4. ఇది కూడా మనం వేయక్కర్లేదు, డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు. సో 3 4s 12 ప్లస్ 2 × -1 ఈజ్ -2 అంటే 12 - 2 డివైడెడ్ బై 3 + 2 ఈజ్ 5 కామా, నెక్స్ట్ 2 10s 20, నెక్స్ట్ 3 5s 15 మైనస్ ఉంది కాబట్టి 3 - 15 డివైడెడ్ బై 5. సో 12 - 2 ఈజ్ 10, 10/5 కామా 5/5 విచ్ రిజల్ట్స్ టు 2, 1. సింపుల్గా అయిపోయింది. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈ పర్టికులర్ ట్రిక్ని కరెక్ట్గా చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మీరు దీన్ని కరెక్ట్గా చేయగలుగుతారు. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లెట్ us solve the next question. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే, ఇఫ్ ద పాయింట్ x1 + t × x2 - x1 y1 + t × y2 - y1 divides the join of x1, y1 and x2, y2 internally. అంటే ఈ రెండు పాయింట్స్ని కూడా ఇంటర్నల్గా ఈ పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది. అలా డివైడ్ చేస్తే t బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ రేంజ్లో కనుక టీ వాల్యూ ఉంటే ఈ రెండు పాయింట్స్ని కూడా ఇది ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది అంటున్నాడు. దట్స్ ఆల్. ఫైన్, వెరీ సింపుల్ క్వశ్చన్. అయితే మనం ఆల్రెడీ లాస్ట్ పర్టికులర్ నోట్ మనం చెప్పుకున్నాం కదా ఇందాక కాసేపటి ముందు. నోట్ చెప్పుకున్నప్పుడు ఆ నోట్లో నేను ఏం చెప్పానంటే, ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ పాయింట్ P ఏబీని డివైడ్ చేస్తున్నప్పుడు ఏ రేషియోలో M/N రేషియోలో డివైడ్ చేస్తుంటే M/N వాల్యూ ఎంతనా, ఇట్స్ నథింగ్ బట్ x1 - x డివైడెడ్ బై x - x2. అంటే రేషియోలో మనం చెప్పుకున్నాం, అంటే x1 - x ఈజ్ టు x - x2 రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్పుకున్నాం. ఆర్ ఇంకెలా చెప్పుకోవచ్చు, x - x1 ఈజ్ టు x2 - x ఈ రేషియో. అంటే మైనస్ కామన్ తీసినప్పుడు క్యాన్సిల్ అయిపోయినాయి, ఈ రెండు ఒకటే. రైట్, ఫైన్. సో ఈ పర్టికులర్ ఫార్ములాని కావాలంటే మీరు y - y1 ఈజ్ టు అది కూడా మీరు వాడచ్చు. నేను x వాడతాను అంతే సింపుల్గా, అర్థమైందా? సో ఈ పర్టికులర్ ఫార్మాట్ని మనం యూస్ చేస్తే ఇది x1 y1 x2 y2 పాయింట్స్ని ఈ x, y అనేటటువంటి ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో అది డివైడ్ చేస్తుంది, అవునా కదా? సో ఇది x, ఇది y. సో x1 - x అంటున్నాడు. సో x1 మైనస్, ఇక్కడ చూడండి, x1 మైనస్ వాట్ ఈజ్ x వాల్యూ నానా, x1 ప్లస్ t × x2 - x1, రైట్? ఓకే, ఈజ్ టు ఇన్ ద సెన్స్ రేషియోనే కదా, ఈజ్ టు అన్న రేషియో అన్న ఒకటే కదా, రేషియో అంటే డివిజనే కదా. సరే, ఇప్పుడు చూడండి, x - x2 అంటే ఎంత, x2 ఈజ్ x అంటే మళ్ళీ ఇది కదా అన్న, ఎస్ అను. సో x1 ప్లస్ t × x2 - x1 మైనస్ x2, అవునా? సో ఈ పర్టికులర్ ఫార్మాట్నే నేను వాడుతున్నాను. x1 మైనస్ x అంటే ఏంటి, ఇది రాశాను. ఈజ్ టు అంటే డివిజన్, x అంటే మళ్ళీ ఈ టర్మ్ మైనస్ x2, సరిపోయిందా? ఓకే, ఫైన్. సో x1 అంటే x1 ఉంది, ఇక్కడ x2 మాత్రమే ఉంది, అలాగే ఉంచాను. సో సింపుల్గా ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, x1 మైనస్ ఆఫ్ x1 ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ అగైన్ t × x2 - x1 కదా, హోల్ డివైడెడ్ బై, ఇక్కడ నాకేమొస్తుంది, x1 ప్లస్ t × x2 - x1 మైనస్ x2. సో x1 - x1 gets cancelled. I will be getting, ఇక్కడ నాకేమొస్తుందన్నా మైనస్ t × x2 - x1 హోల్ డివైడెడ్ బై x1 - x2 ఇక్కడ రాయొచ్చు కదా. కావాలంటే ఇక్కడ నేను మైనస్ కామన్ తీసాను అనుకోండి, ఈ పర్టికులర్ ఈ రెండింటిలోంచి మైనస్ కామన్ తీస్తే x2 - x1 అని రాయొచ్చు కదా నాన్న. మైనస్ x2 మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ x1, సరిపోయిందా? ఎందుకు అలా రాసానో చెప్తాను. ప్లస్ t × x2 - x1 ఎందుకు ఇలా రాశాను అంటే డినామినేటర్లో x2 - x1 కామన్ తీయడానికి, రైట్? సో కామన్ తీస్తున్నప్పుడు మైనస్ t × x2 - x1 హోల్ డివైడెడ్ బై ఏమొస్తుంది, x2 - x1 కామన్ తీస్తే -1 + t, అవునా? -1 + t. సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి, -t డివైడెడ్ బై -1 + t ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు, -t డివైడెడ్ బై మైనస్ కామన్ తీస్తే 1 - t అని రాయొచ్చు. సో మైనస్ కామన్ తీస్తే నేను 1 - t అని రాస్తాను, అవునా కదా? మైనస్ ఇంటూ 1 -1 మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ t, సరిపోయిందా? సో మైనస్ గెట్స్ క్యాన్సిల్, నాకేమొస్తుంది, t డివైడెడ్ బై 1 - t వస్తుంది, అవునా? సో ఇప్పుడు ఈ t డివైడెడ్ బై 1 - t అంటే t ఈజ్ టు 1 - t అనమాట, ఆర్ t ఈజ్ టు 1 - t, ఇదే కదా. సో ఇప్పుడు ఇది ఈ పర్టికులర్ ఫార్ములాని మనం యూస్ చేసినప్పుడు నాకు ఈ రేషియో వచ్చింది. సో
ఇంటర్నల్గా చేయాలి అంటున్నాడు కదా. సో ఇంటర్నల్ డివిజన్ అంటే నేను ఏం చెప్పాను, m/n ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అన్నానా లేదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ m:n, అవునా కదా. m:1 అంటే ఇదే ఫార్మాట్, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ m/n హియర్. m/n అంటే ఈ ఫార్మాట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాం. m/n ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఫర్ ఇంటర్నల్ డివిజన్. ఇంటర్నల్ డివిజన్కి m/n పాజిటివ్ ఉంటుంది. సో m/n వాల్యూ ఇప్పుడు ఎంత వచ్చింది, t/1 - t వచ్చింది. ఎస్ ఓ నో. సో t/, సో చూడండి m/n వాల్యూ ఈజ్ t/1 - t. సో ఈ t/1 - t అనేది m/n వాల్యూ ఈజ్ ఇంటర్నల్గా డివైడ్ అయింది కాబట్టి ఇట్స్ పాజిటివ్. పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ జీరోనే కదా. గ్రేటర్ దాన్ జీరో మీన్స్ పాజిటివ్. సో t ఈజ్ గ్రేటర్ దాన్ 1 - t, అవునా కదా. ఆర్ ఎల్స్ సింపుల్గా మనం ఏం చెప్పచ్చు అంటే, సో t ఈజ్ గ్రేటర్ దాన్ 1 - t అంటున్నాం కాబట్టి ఈ మైనస్ t వచ్చేస్తే see what I will be getting here, t/1 - t గ్రేటర్ దాన్ 0 అన్నాం కాబట్టి ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉంటుంది నాన్న. సో బోత్ ఆర్ పాజిటివ్ ఆర్ బోత్ ఆర్ నెగిటివ్, అప్పుడే కదా. t పాజిటివ్ అయినా ఉండాలి, 1 - t పాజిటివ్ ఉండాలి. t నెగిటివ్గా ఉంటే 1 - t కూడా నెగిటివ్ ఉండాలి, అప్పుడే కదా పాజిటివ్ వస్తుంది. సో ఎలా చేయాలన్న, ఈ ఈక్వేషన్ని చూడండి. t/1 - t ఈజ్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 ఈ టర్మ్ ఎప్పుడు ఉంటుంది, పాజిటివ్ డివైడెడ్ బై పాజిటివ్ ఉన్నప్పుడే గ్రేటర్ దాన్ 0. అంటే గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్, లేదా నెగిటివ్ డివైడెడ్ బై నెగిటివ్ అయినా ఉండొచ్చు. అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండకూడదు, అప్పుడు మళ్ళీ లెస్ దాన్ 0 అయిపోతుంది. ఎస్ అవును. అంటే t గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు 1 - t కూడా గ్రేటర్ దాన్ 0నే ఉండాలి. t లెస్ దాన్ 0 ఉన్నప్పుడు 1 - t కూడా లెస్ దాన్ 0నే ఉండాలి. 2 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ, అవునా కదా. సో ఇప్పుడు ఫస్ట్ 2 కండిషన్స్లో ఫస్ట్ కండిషన్స్ మనం చెక్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ని మనం చెక్ చేస్తే తర్వాత సెకండ్ కండిషన్ కూడా చెక్ చేద్దాం. 2 ఆప్షన్స్ చూద్దాం, రెండింటిని కంపేర్ చేసి ఏది మనం ఆప్షన్స్లో పెట్టాలో చూద్దాం. ఫ్రెండ్స్, t గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు 1 - t గ్రేటర్ దాన్ 0 ఇది చెక్ చేద్దాం. సో 1 - t గ్రేటర్ దాన్ 0 అంటే 1 ఈజ్ గ్రేటర్ దాన్ t అనే కదా. 1 ఈజ్ గ్రేటర్ దాన్ t అంటే t లెస్ దాన్ 1 అనే కదా. అంటే t గ్రేటర్ దాన్ 0, t లెస్ దాన్ 1 ఇలా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1. t గ్రేటర్ దాన్ 0 అంటే ఈ ఏరియా, t లెస్ దాన్ 1 అంటే ఈ ఏరియా. సో కామన్ ఏరియా ఏది నాన్న, 0 నుంచి 1 వరకే కదా. అంటే t బిలాంగ్స్ టు 0, 1. ఇచ్ ఆప్షన్, ఆప్షన్ డి. అయితే సెకండ్ కండిషన్ కూడా మనం చెక్ చేద్దాం, అసలు అది ఉందో లేదో చెక్ చేద్దాం, సరేనా. సో t లెస్ దాన్ 0 ఫైన్, బాగానే ఉంది. తర్వాత ఏమంటున్నాడు, 1 - t లెస్ దాన్ 0 అంటే 1 ఈజ్ లెస్ దాన్ t అంటే t గ్రేటర్ దాన్ 1 అంటే ఇది 0 ఇది 1 కదా. t లెస్ దాన్ 0 అంటే ఈ ఏరియా, t గ్రేటర్ దాన్ 1 అంటే ఈ ఏరియా. అంటే -∞ నుంచి 0, 1 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు. అంటే -∞, 0 యూనియన్ 1, ఈ రేంజ్ ఉందా నన్ను ఎక్కడైనా ఆప్షన్స్లో ఇవ్వలేదు, కేవలం ఇది ఒక్కటి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. హెన్స్ ఒకవేళ ఇది కూడా ఇచ్చాడు అనుకోండి ఆప్షన్స్లో, ఇది కూడా కరెక్ట్ అవ్వచ్చు, రైట్, కరెక్ట్ అవుతుంది కూడా. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాను అనమాట. సో 0, 1, 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే 0, 1 మళ్ళీ ఉండకూడదు. ఎస్ అవును. ఎందుకని, ఇక్కడ 1 అయింది అనుకోండి ఇన్ఫినిటీ అయిపోతుంది, 1 - 1. అందుకే ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్స్ ఉన్నాయి, అవునా కదా, క్లోజ్డ్ ఇంటర్వెల్ లేదు. దట్ ఈస్ చాలా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాలి. సో 0, 1 అనేది ఆన్సర్ అనమాట, రైట్ ఫ్రెండ్స్. సో 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ t వాల్యూ ఏదైతే t/1 - t అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో దట్ ఈ t వాల్యూ అనేది ఇంటర్నల్, అండ్ t వాల్యూ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రం ఈ పర్టికులర్ పాయింట్ అనేది, ఈ పర్టికులర్ p పాయింట్ అనేది ఈ x1, y1 అండ్ x2, y2ని ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ నాన్న. దర్ ఇస్ ఎ వెరీ గుడ్ అనాలిసిస్ హియర్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, let us see the next question. Very logical question. అక్కడ వాడు ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా ఇవ్వకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక పాయింట్ ఇచ్చాడు. అదేంటో కొన్ని క్వశ్చన్ చదివి నేర్చుకుందాం. లైన్ జాయినింగ్ ఏ అండ్ బి, ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది. వాడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఇచ్చాడు పాయింట్స్ని, b cos ఆల్ఫా, b sin ఆల్ఫా అండ్ a cos బీటా, a sin బీటా. ఈ 2 పాయింట్స్ కూడా లైన్ జాయిన్ అవుతుందంటే ఏబి అనే పాయింట్స్ ఒక లైన్ జాయిన్ చేస్తుంది, ఈ 2 పాయింట్స్ ఒక లైన్ జాయిన్ చేస్తుంది. అయితే ఆ లైన్, దట్ లైన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ టు ద పాయింట్ m. ఈ లైన్ అనేది m అనే పాయింట్కి ఇంకా ప్రొడ్యూస్ అయిందంటే ఇంకా ఎక్స్టెండ్ అయ్యింది, ఓకేనా. సచ్ దట్ am ఈజ్ టు bm ఈక్వల్స్ టు b ఈజ్ టు a. దెన్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ యొక్క వాల్యూ ఎంత అంటే, లైన్ ఎక్స్టెండ్ అయ్యి m అనే పాయింట్ దగ్గర ఉందంటే అది ఇంటర్నల్ డివిజనా ఎక్స్టర్నల్ డివిజనా, ఎక్స్టర్నల్ డివిజన్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాగ్రామ్ చేసి చూపిస్తాను. ఏబి పాయింట్ ఉంది నాన్న, ఈ ఏబి పాయింట్ ఇంకా ప్రొడ్యూస్ అయిందంట. ఇప్పుడు m అనే పాయింట్ వచ్చింది అంటే ఈ m అనేది x, y అనుకున్నప్పుడు ఏబి వాల్యూస్ వాడు ఇచ్చాడు.
ఎం డివైడ్స్ ఎక్స్టర్నల్ ఏ కదా, సో ఏఎం ఈజ్ టు ఎంబి, ఏఎం ఎంబి ఈక్వల్స్ టు బి ఈజ్ టు ఏ అంటున్నాడు. అంటే ఇదంతా బి, ఇదేమో ఏ, ఈ పర్టికులర్ వాల్యూ. ఎస్ నో రైట్. సో ఇప్పుడు ఇది x1 y1, బి ఏమో ఇది x2 y2 కదనా. సో ఎక్స్టర్నల్ డివిజన్కి మనం ఫార్ములా యూజ్ చేసేద్దాం. mx2 మైనస్ nx1 బై m ప్లస్ ఎన్ కామా my2 మైనస్ ny1 బై m మైనస్ ఎన్. మైనస్ వస్తుంది ఇక్కడ, ప్లస్ కాదు మైనస్ వస్తుంది రైట్, ఎక్స్టర్నల్ డివిజన్ కాబట్టి m అంటే ఎంతనా ఇక్కడ xy అని వాడే ఇచ్చాడు. m అంటే ఇది స్మాల్ m, సారీ బట్ రేషియో ఇది ఇచ్చాడు b is to a, దిస్ ఈజ్ స్మాల్ m, దిస్ ఈజ్ స్మాల్ n, అవునా కదా. దిస్ ఈజ్ x, y, దట్స్ ఆల్. సో రేషియో ఇది కదా m is to n అంటే b is to a, ఓకే ఫైన్. సో ఫార్ములా ఏంటి, mx2 మైనస్ nx1 బై m మైనస్ n, బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ డివిజన్ మైనస్ వస్తుంది, my2 మైనస్ ny1 బై m మైనస్ n. ఇదే కదా ఫార్ములా, మనం ఫార్ములాలో అప్లై చేసేద్దాం. సో m ఎంతనా, m ఈజ్ నథింగ్ బట్ b, వాట్ ఈజ్ x2, a కాస్ బీటా. సో ba కాస్ బీటా వచ్చింది మైనస్ n ఎంత, n ఈజ్ నథింగ్ బట్ a, వాట్ ఈజ్ x1, b కాస్ ఆల్ఫా, ab కాస్ ఆల్ఫా డివైడెడ్ బై m మైనస్ n అంటే b మైనస్ a కామా my2 ఎంత, m అంటే b మళ్ళీ y2 ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్, సో ba సైన్ బీటా మైనస్ n, n అంటే a, వాట్ ఈజ్ y1 నానా, y1 ఈజ్ నథింగ్ బట్ b సైన్ ఆల్ఫా బై వాట్ ఈజ్ mn నానా, mn ఈజ్ నథింగ్ బట్ వన్స్ అగైన్ b మైనస్ a. సో చూడండి కేర్ఫుల్గా, ఇప్పుడు నాకు ఇది ఎక్స్ అని అర్థమైంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కామా వై కదా, పాయింటే కదా నాన్న, పాయింట్ ఎక్స్ కామా వై అంటే ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై అన్నాడు, దిస్ ఈజ్ ఎమ్, పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. సో ఇది ఎక్స్ పార్ట్, ఇది వై పార్ట్, దిస్ ఈజ్ వై పార్ట్, అవునా కదా. సో నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి ఎక్స్, ఇక్కడ వై ఉంది, ఈ విధంగా ఉంది. ఇది అటు వెళ్తే మైనస్ వై సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఆ వైని తీసుకొస్తే ఎక్స్ బై వై అవుతుంది, కాస్ అటు వెళ్ళిపోతుంది, సైన్ బై కాస్ అవుతుంది. అంటే ఎక్స్ బై వై రేషియో ఫైండ్ అవుట్ చేసిన దాన్ని బట్టి ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయొచ్చు కదా. అంటే ఎక్స్ బై వైని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ బై వై ఈజ్ నథింగ్ బట్, సో ఎక్స్ ఎంతనా, ఎక్స్ పార్ట్ ఈజ్ దిస్ పర్టికులర్ పార్ట్. సో బిఏ, ఈ రెండిట్లోంచి బిఏ అన్న ఏబి అన్న ఒకటే కాబట్టి ఏబి కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది, కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా వస్తుంది డివైడెడ్ బై బి మైనస్ ఏ. దెన్ వాట్ ఈజ్ వై నాన్న, ఇక్కడ కూడా ఏబి, ఇక్కడ బిఏ రెండు ఒకటే కాబట్టి ఏబి కామన్ తీస్తే సైన్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా వస్తుంది, అవునా, హోల్ డివైడెడ్ బై బి మైనస్ ఏ. సో ఇప్పుడు ఏబి గెట్స్ క్యాన్సిల్, బి మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్. నాకు ఎక్స్ బై వై వాల్యూ ఏమొచ్చిందన్నా, ఎక్స్ బై వై ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద టర్మ్, కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా డివైడెడ్ బై సైన్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా. సో మనకి కాస్ సి మైనస్ కాస్ డి డివైడెడ్ బై సైన్ సి మైనస్ సైన్ డి ఫార్మాట్ ఉంది. సో కాస్ సి మైనస్ కాస్ డి ఎంతనా, మైనస్ 2 sin c ప్లస్ డి బై డి ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. నెక్స్ట్ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏమొస్తుంది, టూ కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2, అంతే కదా. కాస్ సి మైనస్ కాస్ డి అంటే మైనస్ 2 sin c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సైన్ సి మైనస్ సైన్ డి ఎంత, 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఎస్సోనో అదే అప్లై చేద్దాం. ఇక్కడ సిడి ప్లేస్లో బి ఆల్ఫా ఉంది రెస్పెక్టివ్గా, కాబట్టి ఎక్స్ బై వై ఈక్వల్ టు మైనస్ 2 sin బీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఇంటూ సైన్ బీటా మైనస్ ఆల్ఫా బై 2, అవునా, హోల్ డివైడెడ్ బై 2 cos బీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఇంటూ సైన్ బీటా మైనస్ ఆల్ఫా బై 2. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నాకేమొస్తుందన్నా, ఎక్స్ బై వై ఈక్వల్స్ టు ఏమొచ్చింది, మైనస్ సైన్ ఆఫ్ బీటా ప్లస్ ఆల్ఫా బై 2 డివైడెడ్ బై కాస్ ఆఫ్ బీటా ప్లస్ ఆల్ఫా బై 2 వచ్చింది. ఎస్ ఓనో, ఓకే. సో చూడండి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, లెట్ మీ రబ్ దిస్ సో దట్ ఐ కెన్ గెట్ స్పేస్. ఫైన్. సో ఇప్పుడు ఎక్స్ బై వై ఈక్వల్ టు ఏమొచ్చిందన్న రేషియో, ఎక్స్ బై వై ఈక్వల్స్ టు ఎక్స్ రేషియో ఎక్స్ బై రేషియో మైనస్ సైన్ ఆఫ్ బీటా ప్లస్ ఆల్ఫా బై 2 బై కాస్ ఆఫ్ బీటా ప్లస్ ఆల్ఫా బై 2 వచ్చింది. అంటే ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి, ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ బీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఈక్వల్స్ టు మైనస్ వై ఇంటూ సైన్ ఆఫ్ బీటా ప్లస్ ఆల్ఫా బై 2. ఇప్పుడు ఈ మైనస్ వై సైన్ ఈ పార్ట్ని ఇటు వైపు తీసుకొస్తే నాకేమొస్తుందన్న, ఎక్స్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ ఆల్ఫా బై 2 ప్లస్ వై సైన్ ఆఫ్ బీటా ప్లస్ ఆల్ఫా బై 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. విచ్ ఆప్షన్ అన్నా, ఆప్షన్ ఏ. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. అంటే అడిగిన క్వశ్చన్ని బట్టి మనం ఏ విధంగా చేస్తే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలం అంటే
ఎక్స్ బై వైని చేస్తే మనం మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలన్న థాట్స్ మీకు రావాలి, రైట్ నాన్న? దట్ ఈస్ వాట్ లాజికల్ థింకింగ్ ఇస్, రైట్? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ లాజికల్ క్వశ్చన్స్ నాన్న. I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye bye.